జీవితంలో ఓడిపోవద్దు. జీవితంలో కష్టాలు రావడం సహజం. కానీ ఆ కష్టాల ముందు తలవంచడం కాదు. ధైర్యంగా నిలబడడం నేర్చుకో. ఈరోజు నువ్వే ఎదుర్కొంటున్న సమస్యలు శాశ్వతం కావు. ప్రతి చీకటి తర్వాత వెలుగొస్తుంది. ప్రతి ఓటమి వెనుక ఒక గొప్ప పాఠం దాగి ఉంది. ఇతరులు నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు. ముందుగా నువ్వు నిన్ను నమ్ము. నీ కలల కోసం ఒక్క అడుగు ముందుకు వెయ్యి. చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పునాది. గుర్తుంచుకో, విజయమనేది అదృష్టం వల్ల రాదు. కష్టపడి పట్టుదలతో ముందుకు సాగేవారికి మాత్రమే వస్తుంది. నువ్వు చేయగలవు. నువ్వు సాధించగలవు. నీ సమయం తప్పకుండా వస్తుంది. ఒకరోజు నువ్వు గర్వపడే రోజొస్తుంది. రాత్రి 2 గంటలకు అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం నిద్రపోలేరు. వారి కళ్ళల్లో నిద్ర ఉండదు. భయం ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది. నా జీవితం ఎక్కడితో అయిపోయిందా అనే ప్రశ్న ఉంటుంది. బయటకు నవ్వుతూ కనిపించే ప్రతి మనిషి లోపల సంతోషంగా ఉంటాడని అనుకోకు. కొందరు నవ్వేది తమ బాధలను దాచుకోవడానికి, కొందరు మాట్లాడేది తమ ఒంటరితనాన్ని మర్చిపోవడానికి. కానీ విను, జీవితం నిన్ను పరీక్షిస్తున్నప్పుడు అది నిన్ను శిక్షించడం కాదు, నువ్వు ఎంత బలంగా మారగలవో చూపించే అవకాశం ఇస్తుంది. విత్తనం నేలలో కూడిపోతే అది ముగింపు కాదు, అదే ఒక మహావృక్షం అవుతుంది. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే మెరుస్తుంది. వజ్రం అపారమైన ఒత్తిడిని తట్టుకున్న తర్వాతే ప్రపంచంలో అత్యంత విలువైనదిగా మారుతుంది. అయితే నువ్వెందుకు నీ కష్టాలను శాపంగా చూస్తున్నావు? నిన్ను విమర్శించిన వాళ్ళను ద్వేషించకు. వాళ్ళు నీ జీవితంలో ఒక అద్దంలా వచ్చారు. నీలో ఇంకా ఎంత ఎదగాలో గుర్తు చేశారు. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళను వెంబడించకు. కొన్నిసార్లు దేవుడు ఖాళీ చేసిన చోటే నీకు సరైన వ్యక్తులను, సరైన అవకాశాలను తీసుకొస్తాడు. గుర్తుంచుకో, ఓడిపోవడం అంటే నేలపై పడిపోవడం కాదు. పడిపోయిన తర్వాత మళ్ళీ లేవకపోవడమే నిజమైన ఓటమి. ఈ రోజు నువ్వు వేసే చిన్న అడుగు రేపటి నీ గొప్ప విజయానికి మొదటి మెట్టు కావచ్చు. నీ గతం నిన్ను నిర్వచించదు. నీ పరిస్థితులు నీ భవిష్యత్తును నిర్ణయించవు. నీ నిర్ణయాలే నీ జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి ఈ క్షణం నుంచి నీపై నీకు నమ్మకం పెట్టుకో. నీ కలల కోసం పనిచేయి. నీ భయాల కంటే నీ లక్ష్యాలను పెద్దవిగా మార్చు. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే నీ విజయానికి చప్పట్లు కొడతారు. నిన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళే నీ ప్రయాణాన్ని ఉదాహరణగా చెప్తారు. అన్నిటికంటే ముఖ్యంగా అద్దం ముందు నిలబడి నేను ఓడిపోలేదు, నేను మారాను, నేను ఎదిగాను, నేను గెలిచాను అని నువ్వు నిన్ను గర్వంగా చూసే రోజు తప్పకుండా వస్తుంది.